ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక రహస్యం అయితే బయటపడుతుంది. అయితే ఆ రహస్యం ఏంటి, ఏ విధంగా రహస్యం బయటపడుతుంది, అదే విధంగా కుంభరాశి వారికి ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు మీకు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి వచ్చేసి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది. అలాగే ఏ పని మొదలుపెట్టినా సరే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని మనస్తత్వం ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. అలాగే 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. వాటి నుంచి మంచి చెడులను బేరేజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా సరే పెద్దలను కలిసి నిర్ణయం తీసుకుంటే వీరికి కలిసి వస్తుంది. తాతల నాటి ఆశలు నిలబెట్టడానికి కూడా వీరు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం కూడా ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది. పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని వీరు కొనసాగిస్తారు. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. ఈ 2026వ సంవత్సరం ఆగస్టు 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు చూస్తే కనుక ఒక రహస్యం అనేది బయటపడుతుంది. అంటే చాలా కాలం నుండి మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ, మీ యొక్క స్నేహితులు కానీ మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక రహస్యం అనేది ఈరోజు బయటపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అది మీ స్నేహితులకు సంబంధించింది కావచ్చు, మీ కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు. మీకు ఆ రహస్యం తెలిస్తే మీరు ఆందోళన చెందే అవకాశాలు ఉన్నాయని, ఆ రహస్యాన్ని వారు మీ దగ్గర ఇన్ని రోజులు దాచి ఉంచారు. ఆ రహస్యం ఇప్పుడు బయటపడుతుంది. ఇది మీకు కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. అలాగే ముందుగా వారిపైన మీరు కోపాన్ని పెంచుకుంటారు. అంటే ఎవరైతే మీ దగ్గర రహస్యాన్ని దాచి ఉంచారో వారిపై కోపాన్ని పెంచుకుంటారు. తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుంటారు. అలాగే తర్వాత ఆవేశాన్ని తగ్గించుకొని ఆ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించే అవకాశాలు కూడా అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే, మీరు కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోకపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో పని ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. పని ఒత్తిడి కారణంగా మీరు కొంత స్ట్రెస్‌కి లోనయ్యే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారికి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, వ్యాపార కూడలి అద్దెకు ఇవ్వాలనే ఆలోచన కలిగి ఉన్న వారికి ఈరోజు కనువింపు కలిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏ ఆలోచనతో వ్యాపార కూడలి అద్దెకియ్యాలనుకుంటున్నారో దానికి సంబంధించి మీ యొక్క నిర్ణయాన్ని మీరు మార్చుకునే ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారం చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు. చక్కటి భాగస్వాములు లభించడం లేదని మీరు నిరాశలో ఉన్నారు. అటువంటి వారికి వారి యొక్క జాతకం ప్రకారం చక్కటి భాగస్వామి మీకు లభించబోతున్నారు. అనుకోకుండా చిన్న కిచ్చీపాటి మాట్లాడుకుంటున్న సమయంలో మీ యొక్క సన్నిహితులతో కావచ్చు, ఫ్రెండ్స్‌తో కావచ్చు, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కావచ్చు, మీ యొక్క బంధువులతో కావచ్చు, క్యాజువల్‌గా మీరు మాట్లాడుకుంటున్న మాటల సందర్భంలోనే ఈ టాపిక్ అనేది బయటికి వస్తుంది. మీకు వారు చక్కటి భాగస్వామ్యాన్ని ఏర్పరిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
వారితో కలిసి మీరు భాగస్వామ్య వ్యాపారం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మొదట్లో మాత్రం మీకు కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఎప్పటికప్పుడు లెక్కలు సరిచూసుకోవడం ఉత్తమం. లేకపోతే మాత్రం జీవితంలో చాలా రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ 2026వ సంవత్సరం ఆగస్టు 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా కాలంగా ఒక పెద్ద సమస్యలో చిక్కుకొని ఉన్నారో, అంటే మీ యొక్క వృత్తి జీవితం పరంగా కావచ్చు, కుటుంబ జీవితం పరంగా కావచ్చు, ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నారు. ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించడం అనేది మీకు తలకు మించిన భారంగా మారిపోయింది. అటువంటి సమస్యకు పరిష్కారాన్ని ఖచ్చితంగా మీరు ఈరోజు అన్వేషించగలుగుతారు. ఆ సమస్యకు పరిష్కారం దొరకడంలో మీరు చాలా రిలాక్స్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఉన్నత చదువుల కోసం, మంచి సంస్థల ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారో, దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్‌నైతే రిసీవ్ చేసుకుంటారు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి రావాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించి మీరు ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే శుభకార్యానికి సంబంధించి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఆహ్వానాన్ని కూడా ఈరోజు అందుకోబోతున్నారు. మీ యొక్క బంధువులను అందరిని కూడా కలుసుకునే ఒక అవకాశం అయితే మీకు ఈ మధ్య కాలంలో రాబోతుంది. దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే కూడా మీకు తెలియబోతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివ ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. అదే విధంగా ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని నిత్యం ఆరాధించడం ద్వారా కూడా మీరు ఆర్థిక పురోగతి అనేది పొందుకుంటారు. అలాగే కుంభరాశి వారు నిత్యం శ్రీరామచంద్రుని పూజించడం ద్వారా కూడా మీరు శుభకరమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. అదే విధంగా కుంభరాశి వారు ఓం శనేశ్వరాయ నమః అని ఈ మంత్రాన్ని 11 సార్లు మనసులో మననం చేసుకుంటే ఈ యొక్క జీవితంలో మీకు ఎటువంటి సమస్యలైతే రోజు పొంచి ఉన్నాయో అవన్నీ కూడా వాటి నుండి కాపాడమని శనేశ్వర దేవుణ్ణి మీరు వేడుకోవచ్చు. చూశారు కదండి ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.